మీరు ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే క్షణాల్లో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోవచ్చు. ఎందుకంటే నగర జీవితంలో ఒకవైపు అత్యాశతో మోసపోతున్నటువంటి బాధితులు, మరోవైపు సైబర్ డెకాయిట్ల దడ పుట్టించేటువంటి దందాలు, నమ్మక ద్రోహమే పట్టుబడిగా అమాయకులను బురిడి కొట్టిస్తున్న సైబర్ కేటుగాళ్లు కిలాడీల గుట్టు రట్టయింది. తాజాగా ఆల్వాల్కు చెందినటువంటి ఒక మహిళను నమ్మి వంచించి 52 లక్షల రూపాయలకు పైగా కొల్లగొట్టారు ఆన్లైన్ మోసగాళ్లు. అసలు ఈ సైబర్ క్రైమ్ వెనుకున్నటువంటి అంతర్రాష్ట్ర ముఠాల నెట్వర్క్ ఏంటి? అసలు ఈ మోసం ఎలా జరిగింది? సైబరాబాద్ పోలీసులు చేపట్టినటువంటి ఆ భారీ ఆపరేషన్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో సరికొత్త మోసాల పరంపర కొనసాగుతోంది. క్లిక్ చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు మీ సొంతమంటూ వల విసురుతున్నారు సైబర్ మోసగాళ్లు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓల్డ్ బోయిన్పల్లి సాయిసాగర్ ఎన్క్లేవ్లో నివసించే అంజు రిచర్డ్ డిసిల్వా అనే ఓ ప్రైవేట్ ఉద్యోగిని ఈ ఆన్లైన్ మాయాజాలంలో చిక్కుకుంది. కేవలం ఓ ఆన్లైన్ ప్రకటనను క్లిక్ చేయడమే ఆమె చేసిన తప్పయింది. వెంటూరస్ అనే ఓ నకిలీ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులుగా పరిచయమైన రిజ్వానా, ఉమర్ అనే కిలాడీలు ఆమెను సంప్రదించారు. ఆన్లైన్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీ లాభాలొస్తాయని నమ్మించి మొదట $250 అమెరికన్ పెట్టుబడి పెట్టించారు. ప్రారంభంలో చిన్న మొత్తంలో ప్రాఫిట్ చూపించి ఆమె నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నారు. ఆ నమ్మకంతోనే ఆమె 2024 నుండి 2025 ఫిబ్రవరి వరకు భారీగా పెట్టుబడులు పెడుతూనే పోయింది. ఆన్లైన్ ట్రేడింగ్ మాయలో పడిన బాధితురాలు లాభాల వేటలో పడి భారీగా అప్పులు చేయడం ప్రారంభించింది. యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నుంచి ఏకంగా పర్సనల్ లోన్స్ తీసుకొని మరీ ఈ స్కామర్ల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసింది. మొత్తం 52,89,000 రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ డబ్బును విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అస్సలు ట్విస్ట్ ఎదురయ్యింది. విత్డ్రా ఆప్షన్ పనిచేయకపోవడంతో ఆ ముఠాను నిలదీసింది. కానీ ఆ కేటుగాళ్లు మరింత డబ్బు కడితేనే విత్డ్రా అవుతుందని బ్లాక్మెయిల్ చేశారు. పలుమార్లు డబ్బులు కట్టినా లాభం లేకపోవడంతో చివరకు ఆ మోసగాళ్లు తమ ఫోన్ నెంబర్లను మార్చేసి కాంటాక్ట్ కట్ చేశారు. దీంతో తాను దారుణంగా మోసపోయారని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించి కన్నీరు మున్నీరయ్యింది. చూశారుగా, ఆసే పెట్టుబడిగా సైబర్ నేరగాళ్లు ఎలా రెచ్చిపోతున్నారో. కేవలం ఈ ఒక్క కేసే కాదు, సైబరాబాద్ పోలీసుల నిఘాలో ఇలాంటి అంతర్రాష్ట్ర ముఠాలెన్నో బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ డిజిటల్ నెట్వర్క్పై పోలీసులు జరిపిన మెరుపు దాడి వివరాలు ఇప్పుడు చూద్దాం. సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ ఆన్లైన్ మోసాల నెట్వర్క్ను టార్గెట్ చేస్తూ ఓ భారీ ఆపరేషన్ నిర్వహించింది. కేవలం ఒకే వారంలో 6 ప్రధాన కేసులను ఛేదించి వివిధ రాష్ట్రాల్లో దాక్కున్న 10 మంది ఘరానా నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టింది. ఈ కిలాడీలు కేవలం ట్రేడింగ్ మాత్రమే కాదు, డిజిటల్ అరెస్టు స్కామ్లు, జాబ్ ఫ్రాడ్స్, విషింగ్ కాల్స్ ద్వారా ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. మరో ప్రధాన కేసులో వాట్సాప్ గ్రూపులు, ఫేక్ అప్లికేషన్ క్రియేట్ చేసి ఓ వ్యక్తిని 7,19,000 రూపాయలు మోసం చేసిన అంతర్రాష్ట్ర ముఠాను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఐపీఓ కేటాయింపులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట నకిలీ లాభాలను చూపిస్తూ అడ్డంగా బురిడి కొట్టించారు. ఈ ఐపీఓ స్కామ్ కేసులో ఢిల్లీకి చెందిన అసీం ఖాన్, షాజేబ్ ఖాన్, ముహమ్మద్ కమ్రాన్ అనే 3 కీలక నీతులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కేవలం కమిషన్ల కోసం నకిలీ బ్యాంక్ అకౌంట్లను సృష్టించి మోసం చేసిన డబ్బును ఇతర అకౌంట్లకు మళ్లించే దందా సాగిస్తున్నారు. అయితే పోలీసులు కేవలం అరెస్టులతో ఆగిపోకుండా బాధితులకు ఊరటనిచ్చేలా చర్యలు చేపట్టారు. సుమారు 70 కేసుల్లో రీఫండ్ ఆర్డర్లను ప్రాసెస్ చేసి ఏకంగా 1,39,00,000 రూపాయలకు పైగా బాధితులకు తిరిగి ఇప్పించేలా కోర్టు ద్వారా కీలక ఆదేశాలు పొందారు. సైబర్ దొంగల ఆట కట్టిస్తూ పోయిన సొమ్మును రికవరీ చేస్తూ పోలీసులు దూసుకుపోతున్నారు.
ఆన్లైన్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండకపోతే జీవితాంతం సంపాదించిన సొమ్ము క్షణాల్లో ఆవిరైపోతుంది. ధృవీకరించినటువంటి ట్రేడింగ్ యాప్స్, వాట్సాప్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపులను నమ్మి అపరిచిత అకౌంట్లకు డబ్బులు బదిలీ చేయకండి. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి లేదా అఫీషియల్ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. అక్రమార్కులకు ఇదే మా హెచ్చరిక. చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు.